హే గైస్, ఆల్వేస్ వెల్కమ్. సో గైస్, మనం అయితే ఒక రైడ్ అయితే తీయబోతున్నాం. మనం ఒక ట్రావెలింగ్ లో ఆల్మోస్ట్ మనం అనుకునేది ఏంటిదంటే చాలా ఫేమస్ అయిన ప్లేసెస్ ని అయితే మనం అబ్జర్వ్ చేయబోతాం. కానీ హైదరాబాద్ లో చాలా ఫేమస్ అయిన ప్లేస్ అదేంటిదో తక్కువ మన అందరికి, హైదరాబాద్ అంటే తక్కువ మన అందరికి ఒక టూ పేర్స్ చెప్తా. ఒకటి కంట్రీస్ నేమ్, ఒకటి అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎట్లానో, అండ్ ప్యారిస్ లో ఈఫిల్ టవర్ ఎలానో, మన హైదరాబాద్ కి అలా అన్నమాట. మన హైదరాబాద్ కి ఐకాన్ లాగా ఎప్పటికీ ఒక ఫేమస్ అంటే హైదరాబాద్ అంటేనే ఫేమస్ లో ఉన్న ఒక చార్మినార్ ఐకానే అనమాట. సో మనమైతే ఈ యొక్క చార్మినార్ కి రైడ్ అయితే కొట్టబోతున్నాం. అందుకే మనం ఇప్పుడు ఒక రైడ్ కూడా తీస్తున్నాం. ఈ యొక్క రైడ్ ని ఎంజాయ్ చేసి మనం ఇంకా అక్కడ ఏమేమి ప్లేసెస్ లో అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఒక హిస్టరీని మనం అయితే చూడబోతున్నాం. ఈసారి నుంచి అయితే కంటెంట్ వేరే లెవెల్లో ఉండబోతుంది, తమిళస్ కూడా వేరే లెవెల్లో ఉండబోతుంది. చూడండి. ఆటోమేటిక్ వాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. 15 లో అన్ని ఫీచర్స్ లేవు, 16 లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్ అయితే మనము కుబ్దులాపూర్ నుంచి మెయిన్ రోడ్ మీదకి వచ్చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే బేగంపేటలో ఉన్నాము. ఈ బేగంపేట నుంచి మనము లెఫ్ట్ తీసుకుంటే బేగంపేట నుంచి ఇప్పుడు డైరెక్ట్ ముందుకెళ్తే మనకు అందరికి ఇష్టమైన ఒక ఫేవరెట్ ప్లేస్ అయితే వస్తుంది. ఆ మసాలా ఫేవరెట్ ప్లేస్ ఏంటో చూపిస్తా మీకు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే సో ఇప్పుడు మనము ప్రెసెంట్ బేగంపేట లెఫ్ట్ తీసుకున్నాం, సిగ్నల్ లెఫ్ట్ తీసుకుంటే ఇప్పుడు ట్యాంక్ బండ్ రూట్. ఇప్పుడు మనకు ఫేవరెట్ ప్లేస్ అంటే ఏంటిదో అన్నా కదా, అదే ట్యాంక్ బండ్ ఉత్సాగర్. ద ఫేవరెట్ ప్లేస్, అందరికి ఇష్టమైన ప్లేస్, అక్కడ న్యాచురల్ ఉండేది. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళి సో ఇట్లా అప్పుడప్పుడు మనం చాలా స్పీడ్ లో ఉంటాము. మిడిల్ లో ఒక జీబ్రా క్రాసింగ్ ఉంటది కదా, ఆ జీబ్రా క్రాసింగ్ దగ్గర చాలా మంది పబ్లిక్ ఇట్లా వెళ్తారు. బైకర్స్ అండ్ కార్ వాళ్ళు కొద్దిగా స్లో చేసుకుంటే ఆ ప్లేసెస్ దగ్గర పబ్లిక్ నడుస్తారు. సో ఇలా వస్తారు, ఇలా నుంచి ఇలా వెళ్ళిపోతారు. సో అది అనమాట. ఇక్కడ చాలా చాలా జీబ్రా క్రాసింగ్స్ ఉంటాయి. ముందు కూడా చాలా వరకు పబ్లిక్ ప్లేసెస్ చాలా ఉంటాయి. అంటే పబ్లిక్ ఉండే ప్లేస్ అంటేనే ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్. అంటే అక్కడ చాలా మంది వీకెండ్స్ టైంలో రిలాక్స్ అవ్వడం కోసం చాలా మంది వస్తుంటారు. ఇప్పుడు ఆ ప్లేస్ అయితే అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పుడు డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోదాం. మనం కానీ ఎప్పుడైనా సరే బేగంపేట నుంచి బైక్ మీద కానీ లేకపోతే వెదర్తో కానీ ఎవరితోటైనా బైక్ మీద వస్తే డైరెక్ట్ ట్యాంక్ బండ్కి ఒక షార్ట్ కట్ ఉంది. ఈ షార్ట్ కట్ ఇట్లా రైల్ ట్రాక్ నుంచి ఉంటుంది. జస్ట్ మనం ఇట్లా వెళ్ళిపోతే 100 మీటర్స్ లో మనకు ట్యాంక్ బండ్ కనబడుతుంది. 100 మీటర్స్ లోనే ఈ లెఫ్ట్ లోనే ట్యాంక్ బండ్ ఉంటుంది. లేదు వద్దనుకుంటే 2 km అలా తిరిగి రావాలి. సో మనమైతే 2 km తిరిగి వద్దాము, ఎందుకంటే మీకు అందరికీ తెలియదు. సో 2 km అలా ఉంటుంది, మనం అలా తిరిగేసి రావచ్చు. ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి యూ షేప్ అనుకో, ఇంకా ఇప్పుడు యూ షేప్ అనుకోండి, డైరెక్ట్ ఇప్పుడు ఇలా యూ షేప్ చేసుకొని అట్లా దిగేస్తే డైరెక్ట్ మనకి అంబేద్కర్ స్టాచ్యూ, బుద్ధుడు బొమ్మ, ఇప్పుడు అలానే సచివాలయం నుంచి అలా 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 టచ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు డైరెక్ట్ అయితే మనము ముందైతే ఇప్పుడు బుద్ధుడి దగ్గరికి, సచివాలయం, దీపం, ఈ యొక్క ప్లేస్ లో అయితే కవర్ చేసేద్దాం. లెట్స్ మూవ్. మనము చాలా వరకు కొన్నిసార్లు ఇలానే వెళ్తుంటే బైకర్స్ కి లెఫ్ట్ సైడ్ లో ఉండి ఇక్కడే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపేస్తారు. అరే రే రే ఎట్లా పోతున్నావు సార్, ఏంటి సార్ మీరు ఇలా 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 ఎలా పోతుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పాలి, మనం ఎప్పుడైనా ఇట్లా లెఫ్ట్ అంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడ చాలా అంటే చాలా స్పీడ్ బైకర్స్ ఉన్నాయి, మాట్లాడుతుండే కిందకి మీదకి అవుతుంది లోపల. అందుకే అమ్మా ఆగుతూ 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 మన యాక్చువల్లీ మనది స్టెబిలైజేషన్ చాలా ఎక్కువ అనమాట. రే 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 అమ్మా 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 దేవుడా. అగ మన అంబేద్కర్ గారు, ఆయన స్టాచ్యూ పక్కకే ఉంది, అంబేద్కర్ స్టాచ్యూ పక్కకే ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ పక్కకే ఉంది. ఎప్పుడైనా ట్యాంక్ బండ్కి వచ్చామండి, ఇలా లెఫ్ట్కి ఉండి పోలీస్ వాళ్ళు పట్టుకుంటారు. ఈ లెఫ్ట్ లోనే ఉంటారు, ఇదే లెఫ్ట్ లోనే ఉంటారు, ఇదే లెఫ్ట్ కూడా. సో ఇంకా ముందు పోతే పక్కకే ఉంటారు చూడండి, లెఫ్ట్ సైడ్ మొత్తం వాళ్ళే ఉంటారు. డైరెక్ట్ మనం కిందకి దించాలి, లేదంటే ఇబ్బంది అయిపోతుంది. పెట్టుకున్నాం కదా, ఇక ముందు చాలా వరకు ఆపుతారు. మధ్యాహ్నం టైంలో చాలా ఈ లెఫ్ట్ లోనే ఉంటారు అనమాట. ఈ లెఫ్ట్ లో ఇప్పుడు లేరు,
ఇక ముందుకు వెళ్ళిపోదాం ట్యాంక్ బండ్ దగ్గరికి. ఇక్కడ చాలా వరకు ట్యాంక్ బండ్ లో కొన్ని ప్రోగ్రామ్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఆ ప్రోగ్రామ్స్ చాలా వరకు వీకెండ్ వీక్ టైమ్ అది గుర్తుంది కదా, ఇక్కడ చాలా వరకు వీకెండ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక మూవీ కూడా జరిగినాయి, చాలా మూవీస్ జరిగినాయి ఇక్కడ. మీ అందరికీ తెలుసు 100 crores సిఆర్ ఆ మూవీ కలెక్షన్ చాలా బాగా చేసింది. ఎంత బాగుందంటే ఆ మూవీ గురించి, అదొక లవ్ స్టోరీ లాంటిది. ఇప్పుడు ఆ లవ్ స్టోరీ టాపిక్ మనం మాట్లాడము, బట్ ఇక్కడున్న ప్లేసెస్ని చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మంచి విషయం అనేది చెప్పబోతున్నా. అది అన్నమాట. అంతా పక్కకి కొన్ని ట్రీస్, చెట్లు, పక్షులు, ఎంత నేచర్ అనాలి. అంటే హైదరాబాద్లో మెయిన్ అంటే హైదరాబాద్లో అన్నమాట. ఇది కపుల్స్కి ఎంట్రీ చాలా. ఇక్కడ చాలా మంది కపుల్స్ ఉంటారు, లవర్ ఉంటారు. ఇక మొత్తం సవక ఈ యొక్క ట్యాంక్ బండ్ మొత్తం సవక ట్యాంక్ బండ్ మొత్తం సవక. ఇప్పటికీ ఇలా రాత్రి మొత్తం చాలా రష్ ఉంటుంది. ట్యాంక్ బండ్ మొత్తము చెత్త అంతా క్లీన్ చేసేది ఇదే. ఇక్కడ నుంచి వచ్చే చెత్త మొత్తం అంతా ఇక్కడికి తీసుకొచ్చి ఇదంతా మొత్తం అక్కడ ఉన్న లోపల ఉన్న డస్ట్ మొత్తం బయటికి తీసుకొచ్చేస్తుంది అనమాట. చాలా మంది అయితే యూట్యూబ్ ప్లాట్ఫామ్ లోకి సబ్స్క్రైబర్స్ చాలా మంది వస్తున్నారు. సో వాళ్ళ గురించి అయితే డిస్కషన్ చేయబోతున్నా. కొంతమంది చాలా మంది అనుకుంటున్నారు యూట్యూబ్ ఎలా చేయాలి, యూట్యూబ్ అన్న ఒకసారి సజెషన్ ఏమైనా ఇస్తారా అన్న, ఒకసారి యూట్యూబ్ గురించి మీరు ఏమైనా చెప్తారా అని అంటే నేను ఒక విషయం చెప్తా. ఈ రెడ్ బస్ అబ్జర్వ్ చేయండి, ఉచిత ప్రయాణం. అక్కడ బోర్డు కూడా పెట్టారు. యాక్చువల్లీ ట్యాంక్ బండ్ లో 9-8 kilometers ట్యాంక్ బండ్ సర్కిల్ అన్నమాట. ఈ సర్కిల్ మొత్తం పక్కకే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఈ సర్కిల్ మొత్తం తిరిగడానికి ఫ్రీగా పెట్టారు. ఆ రెడ్ కలర్ లో బస్సు ఇప్పుడు చూసారు కదా, టింగ్ చేసి పెడతా. ఆ యొక్క బస్సు ఫ్రీ బస్సు ఈ ట్యాంక్ బండ్ కి మొత్తం ఫ్రీగా సర్వీస్ చేస్తుంది, ఫ్రీగా తిరుగుతుంది అనమాట. ఆ బస్సులో ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇంకా ఏసీ బస్, ఇంకా అది ఫ్రీ. ఇక్కడ నుంచైనా మీరు గుర్తుపెట్టుకోండి, ట్రిప్ లో ఎవరైనా ఇక్కడ హైదరాబాద్ కి వచ్చి ట్యాంక్ బండ్ చూడాలి, ఈ ట్యాంక్ బండ్ మొత్తం సర్కిల్ కొట్టాలి అనుకుంటే ట్యాంక్ బండ్ లో అలా కొన్ని ఫ్రీ బస్సెస్ అయితే ఉన్నాయి. అంటే చాలా అని ఉండవు, ఒక 3-4 బస్సులు ఉంటాయి. అవి రౌండ్ తిరిగి వస్తాయి. కొన్ని ప్లేసెస్ లో బస్ స్టాప్ లెక్క ఇట్లా మనకి ఇప్పుడు బయట కొన్ని బస్ స్టాప్స్ ఉంటాయి కదా, ఇట్లా అక్కడికి వచ్చి ఆగితే బస్సు వస్తుంది, మన బస్సు ఎక్కి వెళ్తాం అన్నట్టు పాయింట్ ఆఫ్ లో ఇక్కడ కూడా అలానే ఆ బస్సు వస్తుంది. ఇక్కడ ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువ ఉంటారో అక్కడికి వస్తుంది, బస్సు ఎక్కించుకుంటది, అందరిని ఒక రౌండ్ వేస్తుంది, తీసుకొచ్చి దింపేస్తుంది. ఇక్కడ టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా నార్మల్ గా క్లోజ్ చేసి బెస్ట్ అని అనుకుంటున్నా. ఇదిగోండి ట్యాంక్ బండ్ కూడా, ట్యాంక్ బండ్ కూడా చూసాము. పక్కకి అంబేద్కర్ గారి స్టాచ్యూ. ఒక్కసారి పర్టికులర్ గా చూస్తే మనం అంబేద్కర్ స్టాచ్యూ ఎదురుగానే ఉన్నాం. చాలా పెద్ద, అంటే చాలా హైట్ ఎక్కువ, చాలా గ్రేట్ అని కూడా చెప్పుకోవాలి. ఇది ఎవరు కట్టించారో మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. కనబడుతుంది అసలు చూస్తేనే అదిరిపోయేలా ఉంటుంది. సో మీకు నేను ఇప్పుడు చెప్పేది ఏంటిదో తెలుసా, మన రైట్ సైడ్ లో ఉంది, కనబడిపోతుంది. ఇప్పుడు చూస్తే పక్కకే ఉంది మన సచివాలయం. సో ఈ సచివాలయంకి చాలా హిస్టరీ ఉందండి. అంతకుముందు ఈ యొక్క సచివాలయాన్ని కట్టడానికి చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు మన ఎదురుగానే మన పక్కకే సచివాలయం ఉంది. సో ఆల్మోస్ట్ సచివాలయంకి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాష్ట్ర సచివాలయం అని పేరు పెట్టారు. చూస్తున్నాం కదా, ఇదే సచివాలయం. సో మీకు ఇప్పుడు సచివాలయం కూడా చూస్తారు కదా, పక్కకి మనకు ఒక పార్క్ కూడా ఉంటుంది, అదే దీపం. సో ఈ పార్కు చూద్దాం. మన ఎదురుగా దీపం ఉందండి. ఇక్కడ ఒక లుక్ కట్ లో దీపం షేప్ లో మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ లోపలలోనే ఇది ఒక రెస్టారెంట్ అని అందరు అంటా ఉంటారు. మరి లోపల కూడా ఒక రెస్టారెంట్ అయితే ఉందంట. మరి ఇప్పటి వరకు లోపలికి నేను వెళ్ళిందంటే చూసిందంటే ఓన్లీ ఇప్పుడు ఈ విషయం కూడా మీతో షేర్ చేసుకుంటున్నా. ఇది మనకు ఒక దీపం లాగా కనబడింది. సో మనము చార్మినార్ కి వెళ్ళిపోదామా? చార్మినార్ కి ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేస్తే అంత ట్రాఫిక్ లేదు, కానీ చార్మినార్ వెళ్తే మాత్రం ఓల్డ్ సిటీ కదా, చాలా అంటే చాలా ఎక్కువగా ట్రాఫిక్ అయితే ఉంది. అందులో అది కూడా ఇప్పుడు ఎండ కూడా నాకు కొడుతుంటే ఆ యొక్క ఫీల్, లోపల స్వెట్ చెమట మొత్తం పక్క పక్కకి వచ్చి స్నానం చేస్తున్నట్టుంది నాకైతే. ఎట్లా అట్లా చేసి సందులు సొంతగా అట్లా చేసి ఇప్పటికి ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్న అమ్మ పట్టుకుంటున్నారు. ఓహో, చాలా విధంగా పట్టుకుంటున్నారు, క్రేజీగా పట్టుకుంటున్నారు పోలీసు వాళ్ళు. ఫోటో బ్లాగర్స్ కి పట్టుకుంటాం లేదా డౌటే నాకైతే. ఏంటి వాళ్ళని కూడా ఆపుతున్నారు. మరి ఫుల్ చెకింగ్ అయితే ఉంది. చాలా మంది అటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ దాక్కుంటున్నారు. చెకింగ్ అన్నమాట, పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు. జాగ్రత్త, చెప్పాను కదా ఫుల్ ట్రాఫిక్. డైరెక్ట్ కొంచెం మనము అక్కడైతే కలిసిపోదాం. ఇక్కడ గ్రీన్ సిగ్నల్ పడుతుంది, రెడ్ పడేలోపు టక్మన్ అందరు ఆగిపోతున్నారు. రైట్ టర్న్ తీసుకున్నా. ఇప్పుడు మనం హ్యాబిట్స్ లో ఉన్నాము. హ్యాబిట్స్ లో కార్నర్ ప్లేస్ లో బట్ డైరెక్ట్ ట్యాంక్ బండ్ పక్కకే, అంటే 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాము. నేను ఇక్కడ ఈ నీడకే ఆపుకుంటా ముందుకెళ్ళాను. ముందుకెళ్ళినా అంటే నాకు ఎండ కొట్టింది. నేను ఇక్కడ ఆగిపోతా, మీరు వెళ్ళిపోంటారా. సో సూపర్. పార్ట్ 2 అయితే రాబోతుంది. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే పార్ట్ 2 చాలా హార్డ్ గా ఉంది. ఎందుకంటే ట్రాఫిక్, అక్కడ ఉన్న ఢిల్లీ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న అక్కడ కొన్ని మార్కెట్స్ వాల్యూ అండ్ ఇక్కడ డ్రెస్సెస్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఆల్మోస్ట్ తీసా. చార్మినార్ దగ్గర ఎలా అయితే నేను అనుకున్నాను దానికన్నా డబల్ అయితే ఉంది. అదే మీకు చూపించాలనుకునే వెళ్ళా. కానీ చార్మినార్ తర్వాత మనము ఇండియా మ్యాప్ అయితే ట్రైల్ వేయాలి. ఇండియా మ్యాప్ అయితే తిరిగేసి రావడమే నా డ్రీమ్. అండ్ మోర్ ఓవర్ థింగ్ నెక్స్ట్ గోల్కొండ లేదా కొంచెం ట్రిప్ అయితే ఉంది. ఆ ట్రిప్ కూడా మీకు ఎక్స్ప్రెషన్ చేస్తాను. ప్లీజ్ నెక్స్ట్ పార్ట్ 2 రాబోతుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఆ పార్ట్ 2 రాగానే చూడండి, మీకు చాలా బల్ వెలుగుతుంది అనమాట. ఓకేనా, ఉంటా.